నేను ఒక విషయం చెప్తాను, పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి. నేను ఒక జర్నలిస్ట్ గా మారడానికి కారణం ఒక చిన్న మాట చెప్తాను. కోదండరాం గారు ఇక్కడ ఉన్నారు. గత తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ లో కోదండరాం గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వచ్చారు. ఆ విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు దానికి నేను అడ్డుకున్నా. ఎందుకంటే అది తెలంగాణ తల్లి కాదు, అది కవిత అని అడ్డుకున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఆయనతో జేఏసీలో ఉంటూ అడ్డుకున్నా. ఎందుకంటే నేను ప్రశ్నించిన అప్పుడు నా మీద కేసులు జరిగినప్పుడు జర్నలిస్టులు అందరూ కలిసి కోర్టులో వాళ్ళ దగ్గర వీడియోస్ సబ్మిట్ చేస్తే నేను బయటకు వచ్చిన. ఆ కేసు కొట్టడం జరిగింది. అప్పుడే అనుకున్న జర్నలిస్టులకు పవర్ ఎంత ఉంది. ఆ రోజు నేను జర్నలిస్ట్ అవుతా అని నేను జర్నలిస్ట్ అయినా. కానీ ఈ 4వ స్తంభం ఏదైతే మనం చేస్తున్నాం, ఆ 4వ స్తంభం గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ లుచ్చా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారు కదా వాళ్ళ మీద మనమే కేసులు పెట్టాలని కోరుతూ ఏదైతే మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేను కూడా దానికి ఏకీభూతంగా సాయం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.